ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలో జరిగిన గ్రామ సభలలో స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు, గ్రామ పంచాయతీ సర్పంచ్ సాయిల సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ నిధుల ద్వారా గ్రామాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. ఉప సర్పంచ్ కట్టూరు దుర్గ గారికి, వార్డ్ మెంబర్ మంగరాజ్ గారికి, అలాగే మన సెక్రటరీ సత్యబాబు గారికి, అలాగే మీ సచివాలయ ఉద్యోగులందరికీ, మీ అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీల గెలిచిన తర్వాత మన రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా గత వైసీపీ ప్రభుత్వంలో ఏ గ్రామంలో కూడా అభివృద్ధి పనులు నోసుకోకుండా ప్రతి గ్రామ పంచాయతీ చాలా వెనుకబడిపోయి ఉండటం వలన ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే దిశతో మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మన గ్రామానికి నిధులు కేటాయించి ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు వేయాలి, సీసీ డ్రైన్స్ ఏర్పాటు చేయాలి, వ్యవసాయానికి సంబంధించిన పనులన్నీ చేయాలి. అలాగే మన రహదారులు సరిగా లేకపోవడం వల్ల పీటీ రోడ్లు ఏర్పాటు చేయాలి. అలాగే ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందాలి అనే ఉద్దేశంతో మన యొక్క గ్రామంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఎన్ని సీసీ రోడ్లు వేయాలి, ఎన్ని సీసీ డ్రైన్స్ వేయాలి, ఎన్ని పొలాలకు రహదారి లేదు, పొలాల్లో ఏ పనులు చేయాలి, ఏ మొక్కలు పెంచుకుంటారు, అలాగే అన్ని సమస్యల గురించి కూడా మీకు వివరించడం జరిగింది. వీటిలన్నింటినీ అభివృద్ధి చేసే దిశగా మన ప్రభుత్వం ఈరోజు మన ఎమ్మెల్యే సొంత రోషన్ కుమార్ గారు మన గ్రామానికి రోడ్లు వేసుకునే నిమిత్తం 1 కోటి రూపాయలు కేటాయించమని మేము అడిగితే మనకి 65 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది.